ఈరోజు టాపిక్ ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి. ఎప్పటి నుంచో మెయిల్స్ పెడుతున్నారు బ్రదర్స్ అందరూ, రిటైర్ అయిపోయిన వాళ్ళు పాపం అందరూ. తెలంగాణలో ఎక్కువ మంది మెయిల్స్ రూపంలో మనకు వచ్చినాయి. అమ్మా, రిటైర్ అయ్యి కనీసం 10 ఏళ్ళు అవుతుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్ అయ్యామని చెప్పుకోవడమే కానీ ఆ డబ్బులు దేనికి ఉపయోగపడలేదు, కష్టకాలంలో ఉపయోగపడతాయనే కదా మేము పిఎఫ్లు అవన్నీ దాచుకుంది, అవన్నీ రావట్లేదమ్మా, ఆరోగ్య పరిస్థితులు బాగుండట్లేదు, పిల్లలు సెటిల్ అవ్వలేదు, ఆడపిల్లల పరిస్థితులు బాగుండలేదు, ఒక ఇల్లు కట్టుకుందామన్నా ఏం కట్టుకుందామన్నా రిటైర్ అయిన సొమ్ముతో చేసుకుందామంటే అవి మాకు రావట్లేదు అన్నారు. మనకి దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి చెప్పేది ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు రిటైర్ అయిపోయిన సాయంత్రానికే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయండి చక్కగా. అంతేకాకుండా వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి చక్కగా హాస్పిటల్ ఖర్చులు, హాస్పిటల్స్ ఎంత ఖర్చు అయినా డాక్టర్స్ అందుబాటులో అంతా చూసుకుంటారట. మరి అది పరిస్థితి. వాళ్ళకి మళ్ళీ గడిగడికి వెళ్ళి ఆ ఆఫీసర్ల దగ్గర ఈ ఆఫీసర్ల దగ్గర మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి మా పెన్షన్ వస్తుందా, మాకు ఇన్సూరెన్స్ వస్తుందా, లేకపోతే మేము హెల్త్ కార్డులు పెట్టుకోవాలి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్లు పెట్టుకోవాలి, దానికోసం తిరగాలి, దానికోసం ఇంకోటి ఏదో పే చేయాలి, లేదు అంటే రిటైర్ అయిపోయిన సొమ్ము రాలేదు అని చెప్పి తిరగడానికి, అప్లికేషన్లు పెట్టడానికి చాలా తంటాలు పడాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకని? సెంట్రల్ గవర్నమెంట్ లాగా మన గవర్నమెంట్ లేదు అంటారు. ఎంతోమంది తెలంగాణ నుంచి మెయిల్స్ పెట్టిన వాళ్ళలో దగ్గర మంది, కొంతమంది దాంట్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. కోర్టు కూడా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతోంది. నిజమే కదండి. మీరు ఎవరికన్నా నిధులు ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరికన్నా ఫ్రీలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకేదన్నా చేయాలి అంటే తీసుకొచ్చి చేయాలి, కానీ రిటైర్ అయిపోయిన తర్వాత దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టేదేంటి, లేకపోతే దేనికోసమన్నా ఖర్చు పెట్టేదేంటి? ఉద్యోగంలో ఉన్ననాళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిపోతే వచ్చిన డబ్బులు పెట్టుకుని కృష్ణారామ అంటూ కూర్చోవడానికి లేదు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అంటున్నారు. నిజం ఉందంటారా దాంట్లో? మనకి మెయిల్స్ పెట్టిన వాళ్ళందరూ నిజమేనంటారా? నిజంగా ఎవరికి పెన్షన్ డబ్బులు రావటం లేదా? రిటైర్ అవ్వగానే మీ డబ్బు మీకు రావట్లేదా? నాకు తెలియదు కాబట్టి వాళ్ళు మెయిల్స్ పెట్టారు కాబట్టి ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అలా రాకపోతే కనుక ఖచ్చితంగా 10-15 రోజుల్లో మొత్తం డబ్బులు ఇచ్చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలు చూసే పరిస్థితి లేదు, పిల్లలు సెటిల్ కావట్లేదు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, 30-35 ఏళ్ళు వచ్చిన ఇళ్లలో. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి. హాస్పిటల్స్కి వెళ్తే కట్టుకున్న డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ పని చేయట్లేదు. ఆఖరికి మనము గవర్నమెంట్ తరపున కట్టిన ఇన్సూరెన్స్ కార్డులు తీసుకెళ్ళినా కూడా మంచి సదుపాయాలు కానీ మంచి వైద్యం కానీ చేయట్లేదు అంటున్నారు అందరూ. వాళ్ళు దాచుకున్న సొమ్మును వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నారు. దాంట్లో తప్పు లేదనిపించింది. కోర్టు కూడా అదే చెప్తోంది. ఏప్రిల్ లోపల కనుక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం బాగుండదు అని. ప్లీజ్ అండి, అలాంటిది ఏదున్నా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వాళ్ళ దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది నేనేమి లేనిది చెప్పడం వల్ల అదే కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఎక్కడికి తిరగక్కర్లా, దర్జాగా కాలుని కాలేసి కూర్చుంటున్నారు వాళ్ళు రిటైర్ అయిపోగానే. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ మటుకే, స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ మటుకే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక్కసారి రిటైర్ అయిపోయి వచ్చేసిన తర్వాత బయటికి వాళ్ళ ఆఫీసుల వైపు కానీ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి కానీ మాకు ఈ డబ్బు రాలేదు, ఆ డబ్బు రాలేదు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా రిటైర్ అయిపోయి 20 ఏళ్ల తర్వాత కూడా క్యాన్సర్కి చికిత్స చేయించుకుంటున్నారు, ఇంకోటి చేయించుకుంటున్నారు, ఇంకో పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా చేయించుకుంటున్నారు, హార్ట్కు చేయించుకుంటున్నారు, లంగ్కు చేయించుకుంటున్నారు, అన్నిటికీ చేయించుకుంటున్నారు. కానీ మనకి మాత్రం వైద్యం చేయించుకోవాలంటే అంత పెద్దగా ఎక్కడ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీగా లేవని చెప్పి నాకు అనిపిస్తుంది మనకి పెట్టిన మెయిల్స్ని బట్టి. ఆ హెల్త్ కార్డు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు కట్టినప్పుడు ఒక రకం రూములు, చాలా చీప్గా ఉన్న రూములు, అసలు దోమలు ఈగలతో నిండిపోయి రూమ్ క్లీన్ చేయకుండా ఉన్న రూములు, ఇలాంటివి పని వాళ్ళ ఎతికి ఆఫీసర్లకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ఇస్తున్నారు. అది నేను 2-3 మనకి ఫోటోలు పంపించడంలో జరిగినాయి. అందుకని దయచేసి ఎవరైనా కానీ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని వాళ్ళు చనిపోకముందే వాళ్ళు ఏదైతే దాచుకున్న సొమ్ముని దయచేసి వాళ్ళకి అందిస్తారని కోర్టు తరపున కూడా నేను కూడా మనవి చేసుకుంటున్నాను. దయచేసి పెద్ద వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.
ఇంట్లో సెటిల్ కాని వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళని చూడని వాళ్ళు, ఈ డబ్బుతోనే ఆధారపడేవాళ్ళు, ఒక ఇల్లు వాకిలో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఇది నేను చెప్పింది తప్పైతే ఈ మాటలు వెనక్కి తీసుకుంటాను. దయచేసి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్పందించి నిజమా అబద్ధమా చెప్పండి. ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు. మీకు నిజంగానే న్యాయంగా డబ్బులు అందినాయని చెప్పండి. అందకపోతే కనుక అందలేదని కామెంట్ పెట్టండి. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయటంలా, ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలకు ఏది ఇబ్బంది అవుతుందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మనం వీడియోలు పెడతాం. అందుకని ముందు ప్రభుత్వం అని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అని, తెలంగాణ అని, ఆంధ్ర అని ప్రభుత్వాలని నిందించకుండా మీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించుకుంటారని కోరుకుంటున్నాను ఒక సిస్టర్గా. ఏమంటారు? మీకోసమే కదా నా తాపత్రయం కూడా, లేకపోతే నాకేం అవసరం అండి.